అందరికీ నమస్కారం. మనం 4th క్లాసు డే 11 విలేజ్ ఫెయిర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసరికి పిల్లలు ఇందులో నుంచి రికగ్నైజ్ దే సీ ఏ విలేజ్ ఫెయిర్ ఇన్ సింపుల్ వర్డ్స్. వాళ్ళు విలేజ్ ఫెయిర్లో ఏమైతే చూసారో అవి మనకు చెప్పగలుగుతారు. అదేవిధంగా డెవలప్ వొకాబులరీ, వాళ్ళు వొకాబులరీని డెవలప్ చేసుకోగలుగుతారు. ఏంటంటే ఎగ్జాంపుల్ స్వింగ్స్, ఉయ్యాలలు, స్టాల్స్, టాయ్స్, స్వీట్స్ ఎక్సెట్రా. అండర్స్టాండ్ అండ్ యూజ్ పాస్ట్ టెన్స్ వర్బ్స్. పాస్ట్ టెన్స్ వర్బ్స్ వచ్చేసరికి వాజ్, వర్ ఎక్కడ ఉపయోగిస్తారో కరెక్ట్గా ఇందులో నేర్చుకుంటారు. ఇక్కడ మనకు ఫస్ట్ టీచర్ యాక్టివిటీలో భాగంగా లెటర్స్ రిసైట్, ఒక పోయం ఇచ్చారు. ఆ పోయంని మనము చదువుదాం. I climbed up on the merry-go-round and it went round and round, round and round. I climbed up on a big brown horse and it went up and down, round and round and up and down, round and round and up and down. ఈ విధంగా రైమ్ చదువుతుంటే పిల్లలందరూ జాగ్రత్తగా ఫాలో అవుతారు. నెక్స్ట్ మనం ఇంకొకసారి చదువుదాము. ఐ క్లైంబ్డ్ అప్ ఆన్ ద మెరీ-గో-రౌండ్ ఇట్ వెంట్ రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. ఐ క్లైంబ్డ్ అప్ ఆన్ ఏ బిగ్ బ్రౌన్ హార్స్ అండ్ ఇట్ వెంట్ అప్ అండ్ డౌన్, రౌండ్ అండ్ రౌండ్ అండ్ అప్ అండ్ డౌన్, రౌండ్ అండ్ రౌండ్ అండ్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ వచ్చేసరికి లెటర్స్ ఇంటరాక్ట్. ఆస్ ద స్టూడెంట్స్ అబ్జర్వ్ పిక్చర్. ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు, దాన్ని చూస్తూ క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటంటే వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్, ఈ బొమ్మలో ఏం చూసారు. వాట్ ఈస్ ద విలేజ్ ఫెయిర్, విలేజ్ ఫెయిర్ అంటే ఏంటి. వాట్ డూ యూ ఫైండ్ ఎట్ ఏ విలేజ్ ఫెయిర్, అక్కడ ఏమేమి ఉంటాయి. వై డూ యూ పీపుల్ విజిట్ ఏ విలేజ్ ఫెయిర్, ఎందుకు అక్కడికి అందరూ కలుసుకోవడం జరుగుతుంది. నేమ్ ఎనీ 2 రైడ్స్ యూ కెన్ ఎంజాయ్ ఎట్ ఫెయిర్స్, నువ్వు అక్కడ ఏమేమి ఎక్కావో ఒక రెండింటిని చెప్పమంటున్నారు. ఇక్కడ మనం ఆన్సర్స్ చూసుకుంటే ఆన్సర్స్ వచ్చేసరికి వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ అంటే మ్యారీగో-రౌండ్, స్టాల్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్, ఇవన్నీ చాలా ఉంటాయి, బెలూన్స్ అవన్నీ చెప్తారు. నెక్స్ట్ వాట్ ఈజ్ విలేజ్ ఫెయిర్ అంటే ఏ ఫెస్టివ్ కమ్యూనిటీ గ్యాదరింగ్ విత్ రైడ్స్, గేమ్స్, మార్కెట్స్, అందరూ ప్రజలందరూ కలుసుకునే ఒక పండుగ లాంటిది. వాట్ డూ యూ ఫైండ్ అంటే టాయ్స్, బెలూన్స్, స్వీట్స్, ఫెర్రీస్ వీల్స్ అండ్ మ్యారీగో-రౌండ్స్ ఇవన్నీ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వై డూ యూ విజిట్ అంటే ఫన్, ఎంటర్టైన్మెంట్, సీ ఫ్రెండ్స్ అండ్ బై టాయ్స్, ట్రీట్స్. నెక్స్ట్ నేమ్ 2 ఎనీ రైడ్స్ అంటే మ్యారీగో-రౌండ్ అండ్ ఫెర్రీస్ వీలు, అలాగే జైంట్ వీలు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెటర్స్ రీడ్. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని చదువుతూ పిల్లల్ని రిపీట్ చేయమని చెప్పాలి. ఐ ఏట్ ఎన్ ఐస్ క్రీమ్ ఎట్ ద ఫెయిర్. ఎయిట్ అంటే ఏంటంటే ఈట్కి సెకండ్ ఫాము, పాస్ట్ టెన్స్ అయిపోయిన వాటికి మనం ఉపయోగించేది ఈటెన్. ఐ ఏట్ అన్ ఐస్ క్రీమ్ ఎట్ ద ఫెయిర్, నేను తినేసాను ఐస్ క్రీము. నెక్స్ట్ మై సిస్టర్ బాట్ మెనీ బెలూన్స్. బాట్ అంటే నేను బొమ్మలు, బెలూన్స్ కొన్నాను, అయిపోయిన వాటికి మనము V2 ఫామ్ ఉపయోగిస్తాము. అదేవిధంగా థర్డ్ వన్ వీ ఎంజాయిడ్ ద మ్యాజిక్ షో. ఎంజాయిడ్ కాబట్టి వర్బ్ యొక్క రెండో రూపాన్ని మనము పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. దేర్ వర్ లవ్లీ టాయ్స్ ఇన్ ద స్టాల్స్. దేర్ వర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్ ప్లూరల్కి, సింగిల్ అయితే వాజ్ అని ఉపయోగిస్తాము. నెక్స్ట్ షీ క్లైంబ్డ్ అప్ ఆన్ ఏ బిగ్ బ్రౌన్ హార్స్. క్లైంబ్డ్ పాస్ట్ టెన్స్లో మనము V2 ఉపయోగిస్తాం కాబట్టి క్లైంబ్డ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాక్టివిటీ 3లో లెటర్స్ లెర్న్ యూసేజ్ ఆఫ్ వర్బ్స్. వాజ్ వర్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామో సెంటెన్సెస్లో పిల్లలందరూ నేర్చుకోవాలి ఖచ్చితంగా. వాజ్ అనేది యూజ్డ్ ఇన్ సింగులర్ సబ్జెక్ట్, అంటే ఒక్కటి ఉన్నప్పుడు మాత్రమే మనము వాజ్ అనేది ఉపయోగిస్తాము. వర్ అనేది యూజ్డ్ ఇన్ ప్లూరల్ సబ్జెక్ట్, అంటే ఎక్కువ చెప్పేటప్పుడు మనము వర్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేణు అనే పర్సన్
ఒక్కరే కాబట్టి వేణు వాజ్ అన్ ఓల్డ్ స్టూడెంట్ ఎట్ అవర్ స్కూల్. వేణు అనే అబ్బాయి ఒక్కతనే కాబట్టి వాజ్ ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా అవర్ ఫ్రెండ్స్ అంటే చాలామంది కాబట్టి వర్ ఉపయోగిస్తున్నాము. అవర్ ఫ్రెండ్స్ వర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ లాస్ట్ ఈవినింగ్. ఈ విధంగా వాజ్ని వరిని ఉపయోగిస్తాం. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాక్టివిటీ 1 స్టూడెంట్ యాక్టివిటీస్లో మనము ఇక్కడ యాక్టివిటీ 1 చూసుకున్నట్లయితే విలేజ్ ఫెయిర్ గురించి మైండ్ మ్యాపింగ్ ఇచ్చారు. చూడండి, స్టాల్స్ ఏమేమి ఉన్నాయో రాయమన్నారు. స్టాల్స్, టాయ్స్, పీపుల్, అలాగే జైంట్ వీలు, బెలూన్స్, షాప్స్, బుక్స్ ఇవన్నీ రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యాక్టివిటీ 2లో కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ వాజ్ వరును ఉపయోగించి మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఒకటి వాళ్ళే ఇచ్చారు. దేర్ వర్ మెనీ స్టాల్స్, ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్ అనేది ఉపయోగిస్తున్నాం ప్లూరల్కి ఎట్ ద విలేజ్ ఫెయిర్. నెక్స్ట్ సెకండ్ వన్ రేవతి అనే అమ్మాయి ఒక్క అమ్మాయి కాబట్టి వాజ్ సింగులర్ సబ్జెక్ట్కి వాజ్ ఉపయోగిస్తాం. రేవతి వాజ్ క్లైంబింగ్ అపాన్ ఏ బిగ్ జైంట్ వీల్. నెక్స్ట్ థర్డ్ వన్ పీపుల్ అంటే ప్రజలు, చాలా ఎక్కువ మంది కాబట్టి వర్ పీపుల్ వర్ కమింగ్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్. నెక్స్ట్ చిల్డ్రన్ అంటే పిల్లలు చాలామంది కాబట్టి వర్ చిల్డ్రన్ వర్ బయింగ్ మెనీ టాయ్స్, పిల్లలందరూ చాలా టాయ్స్ కొన్నారు. వేణు అంటే సింగిల్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్కి మనం వాజ్ ఉపయోగిస్తాము. వేణు వాజ్ టాకింగ్ టు ద షాప్ కీపర్. ఈ విధంగా మనం వాజ్ వర్ అనేవి ఉపయోగిస్తాము. నెక్స్ట్ యాక్టివిటీ 3లో చూసుకున్నట్లయితే రైట్ అకార్డింగ్ టు ద ఎగ్జాంపుల్ గివెన్ బిలో. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దీన్ని చూసుకొని మనము కింద ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాము. అబౌట్ బుక్ ఫెయిర్ గురించి ఇచ్చారు. ఇట్ ఈజ్ ఏ బుక్ ఫెయిర్. దేర్ ఆర్ మెనీ స్టాల్స్ ఇన్ ద ఫెయిర్ అంటే చాలా ఉన్నాయి స్టాల్స్. ద స్టాల్స్ హ్యావ్ మెనీ స్టోరీ బుక్స్, ఆ స్టాల్స్లలో స్టోరీ బుక్స్ ఉన్నవి. ఐ బాట్ ఏ ఫ్యూ కార్టూన్ బుక్స్, నేను కొన్ని కార్టూన్ బుక్స్ కొన్నాను. దే ఆర్ యూస్ఫుల్ టు డ్రా కార్టూన్స్, అవి కార్టూన్స్ వేయడానికి చాలా ఉపయోగపడతాయి. దీన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ విలేజ్ ఫెయిర్ గురించి రాయమన్నారు. చూడండి, ఇట్ ఈజ్ ఏ విలేజ్ ఫెయిర్. దేర్ ఆర్ మెనీ స్టాల్స్ ఇన్ ద ఫెయిర్. సేమ్. నెక్స్ట్ ద స్టాల్స్ హ్యావ్ మెనీ టాయ్స్, స్టాల్స్లలో రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఐ బాట్ సమ్ బెలూన్స్ ఎట్ ద ఫెయిర్, నేను ఫెయిర్లో కొన్ని బెలూన్స్ కొనుక్కున్నాను. దే ఆర్ యూస్ఫుల్ టు డెకరేట్ ఎట్ హోమ్, అవి ఇంటి దగ్గర డెకరేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా మనము డే 11కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసాము. 4th క్లాసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.